ఇండియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ వేములవాడ బ్రాంచ్ అండి. ఈ రోజు మన బ్రాంచ్ లోకి గుడిసె మాణిక్యం అనే ఒక కస్టమర్ నగదు విత్డ్రా కోసం వచ్చాడు. ఆయన నగదు విత్డ్రా చేసుకొని ఒక 20,000 రూపాయలు నగదు విత్డ్రా చేసుకొని అపరిచిత వ్యక్తి అతన్ని గమనిస్తూ అతను పెద్ద మనిషి అవటం వల్ల అతను క్యాష్ తీసుకొని కౌంటర్ నుంచి బయటికి రాగానే ఆ డబ్బులు నేను లెక్కిస్తానని చెప్పి అతని దగ్గర చొరవగా లాక్కొని ఆ డబ్బులు నేను లెక్కిస్తానని చెప్పి లెక్కించే టైంలో సగం డబ్బులు తీసి అతను వెనకాల జైలు పెట్టుకొని మిగతా సగం డబ్బులు అతనికి ఇచ్చి ఇవి సరిపోయినాయి అని చెప్పేసి అతనికి ఇచ్చాడు. ఆ పెద్ద మనిషికి అనుమానం వచ్చేసి మళ్ళీ వచ్చి లెక్కేసుకోగా అతనికి 13,000 రూపాయలు మాత్రమే అతని దగ్గర ఉన్నాయి. మిగతా 7,000 రూపాయలు అతను తీసేసుకొని అక్కడి నుంచి త్వరగా బయటకు వెళ్ళిపోయాడు. ఈ లోపు అతను మాకు తెలియపరచడం వల్ల ఖాతాదారుడు మేము సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేసి ఆ అపరిచిత వ్యక్తిని మేము ఇమీడియట్ గా మా సబ్ స్టాఫ్ రాజేష్ కి తెలియపరచడం జరిగింది. ఇతను బస్ స్టాండ్ దగ్గర మిగతా రద్దీ ప్రాంతాల్లో సెర్చ్ చేయగా ఒక వైన్ షాప్ దగ్గర ఈ అపరిచిత వ్యక్తి తిరుగుతూ ఉండటం గమనించి అతన్ని పట్టుకొని మళ్ళీ ఖాతాదారుని అక్కడ తీసుకెళ్లి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది. ఆ పోలీసు వారు వాళ్ళకి ఆయన దగ్గర ఉన్న మిగతా 7,000 రూపాయలు కూడా తీసుకొని అప్పగించడం జరిగింది. అతని ద్వారా స్టేషన్ లో కేసు కూడా నమోదు చేయించడం జరిగింది.